భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురుకుల పాఠశాల ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. హాస్టల్లో ఉన్న వస్తువులు సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఎస్సీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సామూహిక భోజనం చేశారు. హాస్టల్స్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో మౌలిక వస్తువులు చాలా బాగున్నాయని, రుచికరమైన పోషక విలువలతో కూడిన భోజనాలు అందిస్తున్నామన్నారు. డైట్ ఛార్జీలు కూడా పెంచడంతో ఇప్పుడు మెరుగ్గా ఉందన్నారు. మనకి డిఎస్ఎడ్ గారు చెప్పారు, మన అన్ని ఎస్సీ హాస్టల్స్లో అది ఒక గర్వంగా ఉంది. ఆర్ఓ ప్లాంట్స్ అన్ని ఫంక్షనల్ ఉన్నాయి. ఎక్కడైనా రిపేర్ ఉన్నా కూడా ఇది త్వరలోనే వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మంచి నీళ్లు మనకి పిల్లలకి వస్తుంది. తిండిలో కూడా మన ఏజెన్సీస్ ఇప్పుడు పెంచిన డయట్ ఛార్జెస్ వల్ల ఎక్కువ రుచికరంగా అండ్ పోషకంగా ఇది ఫుడ్ పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. సో ఇదే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ మన పిల్లలకి ఎటువంటి సమస్య రాకుండా మేము చూస్తాము. సర్వేలో కూడా మనకి ఇంటింటి సర్వే మన జిల్లాలో మ్యాక్సిమం రేపటి వరకు పూర్తి అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సేకరించిన సమాచారం డాటా ఎంట్రీ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. మా పూర్తి ఉద్దేశం గవర్నమెంట్ ఆఫీసెస్ ద్వారానే చేయాలని ఉంది. సో దట్ ఈ ప్రైవేట్ చేతుల్లో ఈ డాటా పోకుండా మేము చూస్తున్నాము. అట్లనే కొన్ని చోట్ల రెంటెడ్లో ఉన్న వాళ్ళు షిఫ్ట్ అయినారు. సో దానివల్ల ఇంటి నెంబర్ మారినవి సమస్య కొంత దృష్టిలో వచ్చింది. సో దానికి కూడా పరిష్కారం మన ఎన్యూమరేటర్స్ ఆల్రెడీ చేశారు. ఎందుకంటే స్టిక్కర్ వేసేటప్పుడు వాళ్ళు ఓన్లీ ఎవరు ఉంటున్నారు అది పేరు రాసుకుంటున్నారు. సో సర్వే ఫామ్ నింపేటప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు వాళ్ళ సమాచారమే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సొంత ఊరు వేరే ఉన్నా కూడా మీరు ఇక్కడ నివాసితులు ఉన్నారంటే మీరు దయచేసి సమాచారం ఇక్కడనే ఇవ్వండి.